అందరికీ నమస్కారం అండి. ఇదైతే వెజిటేబుల్ ఫెర్టిలైజర్. మొక్కలకైతే ఇది బాగా పనిచేస్తుందండి. వెజిటేబుల్ కట్ చేసిన తర్వాత వేస్ట్ ఉంటుంది కదా, ఆనియన్ పీల్ ఇంకా ఆకుకూరల జ్యూస్ అయితే ఇందులో కలిపాను. చూడండి, ఎగ్ షీల్డ్ ఇవన్నీ ఇందులో వేసాను. ఒకటని కాదు, మనం కిచెన్లో యూజ్ చేసిన అన్ని వెజిటేబుల్ వేస్ట్, ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసుకోవాలి. ఇవి డైరెక్ట్గా కాకుండా ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో అయితే రైస్ కడిగిన వాటర్ అండ్ గంజి అన్నీ ఇందులో యాడ్ చేసుకొని మొక్కలకైతే మనం ఇవ్వాలి. చూడండి, 5 లీటర్స్ వరకు అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇవైతే నేను ఫ్లవర్స్ అండ్ వెజిటేబుల్ మొక్కలకు అన్నిటికీ ఇస్తాను. పూలైతే ఈ చెట్టు నిండా బాగా పూస్తాయండి ఇవి ఇవ్వడం వల్ల. అండ్ పూలు కూడా చాలా బ్రైట్గా మంచి కలర్లో వస్తాయి. చెట్టు నిండా చక్కగా గుత్తులు గుత్తులుగా పూస్తాయి. మా మల్లె చెట్టు చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా ఉందో. ఇంత చిన్న చెట్టు అయినా ఎన్ని పూలు వచ్చాయో చూడండి. కేవలం ఇది ఇవ్వడం వల్లనే. చూడండి ఎంత బాగుందో. పూలైతే నిండుగా పూసాయి. ఇది చాలా చిన్న మొక్క అండి. మనం వెజిటేబుల్ ఫెర్టిలైజర్ ఇంకా చాలా రకాలుగా ఇస్తాను. ఇవి ఇవ్వడం వల్లనే ఈ చెట్టు అయితే ఇలా గుత్తులు గుత్తులుగా పూలు పూసింది. అలాగే రోజా మొక్క కూడా ఎంత చిన్న మొక్కకి 2 మొగ్గలు వేసాయి చూడండి. పూలు మాత్రం చాలా బ్రైట్ కలర్లో, రెడ్ కలర్లో ఉన్నాయి చూడండి. అన్ని వెజిటేబుల్ వాటికి కూడా వేయచ్చు. కూరగాయల మొక్కలకు కూడా ఇవి వేయచ్చండి. చూడండి, మిరప, టమాటా, వంకాయ అన్ని మొక్కలకైతే ఇవి వేస్తున్నాను. ఆల్రెడీ ఇవి మొగ్గలు కూడా వచ్చేసాయి, చిన్న చిన్నగా ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఇదైతే సత్యనారాయణ స్వామి చెట్టు అండి. ఇది పెట్టి నేను జస్ట్ 2 వీక్స్ అయింది అంతే. ఎంత మంచిగా వచ్చిందో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.